హలో అండ్ వెల్కమ్ టు సాక్షి హోమ్. మనిషి జీవితంలో సింహభాగం పిల్లల్ని పెంచడంలో ఎనర్జీ వైజ్ టైం వైజ్ చాలా వెచ్చిస్తూ ఉంటారు. కానీ అయినా కూడా కొన్ని సందర్భాలలో పిల్లల పెంపకంలో చాలా సందిగ్ధాలు సవాళ్ళు వస్తూ ఉంటాయి. మరి పేరెంటింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా వాస్ట్ టాపిక్. బట్ ఐ హ్యావ్ విత్ మీ అ వండర్ఫుల్ ఎక్స్పర్ట్. సుధీర్ సండ్ర గారు చాలా సుపరిచితులు. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా, లైఫ్ కోచ్గా, కెరియర్ కోచ్గా, అలాగే పేరెంటల్ కోచ్గా కూడా వారు సుప్రసిద్ధులు. వందల వేల సెషన్స్ కండక్ట్ చేశారు ఈ ఏరియాస్లో. ఇవాళ ఆయన ఎక్స్పర్టీస్తో తెలుసుకుందాం అసలు ఎక్కడ తిక్క ఉంది, ఆ తిక్కకి లెక్క ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి. సుధీర్ సండ్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడం చాలా ఒక ధైర్యం, భరోసా వచ్చింది. ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సెషన్ అండి. సో మీ వాస్ట్ ఎక్స్పీరియన్స్లో అసలు వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ నాట్ నార్మల్ అని డిఫైన్ చేసుకోగలిగారా? ఖచ్చితంగా మ్యామ్, అది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు రోజుల్లో మామూలుగా మొబైల్ చూపించకపోవడం ఇట్స్ నార్మల్. ఈరోజు మొబైల్ ఎక్సెస్గా చూపించడం అబ్నార్మల్. ఈరోజు ఇంతకుముందు రోజుల్లో హెల్తీ ఫుడ్ ఇవ్వడం నార్మల్. ఈరోజు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అది అబ్నార్మల్. ఇంతకుముందు రోజుల్లో కొద్దిగా అల్లరి చేస్తే నార్మల్, ఈ రోజులో ఎక్కువ అల్లరి చేస్తే అది అబ్నార్మల్. అలా ప్రతి దాన్ని ప్రాపర్ డెఫినేషన్ తీసుకొని ప్రాపర్గా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు మేము. అందులో పర్టికులర్గా మీరు మాట్లాడినట్టు సార్, ఒక బిహేవియర్ అనేది పిల్లల బిహేవియర్లో ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఏది హ్యాండిల్ చేయగలుగుతాం, ఏది హ్యాండిల్ చేయలేం. రైట్. ఇంతకుముందు రోజుల్లో ఎవరో 100 మంది పిల్లల్లో ఒక 5-6 మాత్రం హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళు. మిగతా పిల్లల్ని మీరు ఇక్కడ కూర్చొని పెట్టితే రేపు ఉదయం వచ్చేదాకా కూడా వాళ్ళు అక్కడే కూర్చుంటారు. అస్సలు కదలరు, చడి చప్పుడు లేదు, ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయరు. ఈ రోజుల్లో 100 మంది పిల్లల్లో 80 మంది పిల్లల్ని ఒక చోట మీరు కూర్చోబెట్టలేరు. ఒక 20 మంది మహానుభావులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం అక్కడ కూర్చుంటారు. ఈరోజు అలా అది కూడా అబ్నార్మల్ అనే స్టేజ్లో చాలామంది వచ్చేసారు. వెరీ కరెక్ట్ అండి. కామ్గా కూర్చున్నా కూడా అబ్నార్మల్ అంటారు, ఎక్కువ యాక్టివ్గా ఉన్నా కూడా అబ్నార్మల్ అంటారు. సో దెర్ ఈస్ నో ప్రాపర్ డెఫినేషన్. కానీ మనకి జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ కూడా 98 దాకా ఉంటే పర్లేదు, 100, 101 వస్తే ఎలా మనకి కొద్దిగా డిఫరెన్స్ వచ్చి మనం కన్సల్ట్ అవ్వాలో, ఇక్కడ కూడా కొద్దిగా బిహేవియర్లో మీకు రొటీన్కి కొద్దిగా పక్కకొచ్చి, అంటే రొటీన్కి పక్కొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ బాబు ఎక్కువ యాక్టివ్గా ఉండి ఎక్కువ ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాడి ఎనర్జీ మొత్తం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది అంటే మాత్రం ఇట్స్ హై టైమ్ టు అబ్జర్వ్. అది సెకండ్, అసలు చిన్న విషయాలకే ఎక్కువ ఇరిటేట్ అవుతూ, చిన్న విషయాలకే స్టబ్బర్న్గా ఉంటూ, చిన్న విషయాలకే మాట వినకుండా థింగ్స్ని త్రో చేయడం కానీ ఇలా చేస్తున్నాడన్నా కూడా ఇట్స్ బియాండ్ నార్మల్. అలాగే నేను స్కూల్కి వెళ్ళను, నేను అసలు నా లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుందని చెప్పి చిన్నప్పుడే బిగ్ డ్రీమ్స్ అన్న కానీ బిగ్ ఫ్యాంటసీ వరల్డ్లో బతికేస్తూ, అంతేందుకు మేము నా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్లో 3rd క్లాస్ వాడు వచ్చి నేను స్కూల్కి వెళ్ళను, నేను యూట్యూబర్ అవుతా, నేను నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతానంటే కెన్ యూ కాల్ ఇట్ యాజ్ అ నార్మల్ ఆర్ అబ్నార్మల్ అనేది? మేబీ వాడు ఒకవేళ అయితే ఛాంపియన్ అవ్వచ్చు, కొన్ని లక్షల కోట్ల మందిలో ఒకరిద్దరు అవ్వచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో యూట్యూబర్లో ఒక 4-5 పిల్లల్ని చూసి మేము దానికి వెళ్ళిపోతామని. ఈ రోజుల్లో స్కూల్ డ్రాప్అవుట్ రేషియో మాట్లాడితే మీకు 10 to 12% ఉంది మ్యామ్. ఎందుకంటే రీజన్ ఏంటంటే అంత చదివి ఏం చేయాలి, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తే సరిపోద్ది కదా అనే విధంగా వెళ్ళిపోతే వీ కాల్ ఇట్ యాజ్ అబ్నార్మల్ మ్యామ్. సారీ టు సే దిస్. అవును. ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్ అలా అని చెప్పి మేము టాపర్స్ అవ్వమని చెప్పాం, కానీ బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం ఈజ్ మ్యాండేటరీ కొంత స్టేజ్ వరకు. వన్స్ యూ బికమ్ ఆ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత యూ కెన్ చూజ్ యువర్ కెరియర్. మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది మ్యామ్. మనం ఎలాగో కెరియర్ రిలేటెడ్ పిల్లల గురించి కూడా మాట్లాడుకుంటే ఈ రోజుల్లో అందరికీ చదువు కావాలి, అందరికీ చదవద్దంటే బేసిక్ క్వాలిఫికేషన్ అయితే మ్యాండేటరీ. కరెక్ట్. అలా అని చెప్పి అందరు నేను టాపర్స్ అవ్వమని మాత్రం చెప్పను. ఇక్కడ ఫస్ట్ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? ఇప్పుడు మామూలుగా మనకి తినే ఫుడ్ అయితే వీడికి బిర్యానీ ఇష్టము, లేకుంటే వాడికి ఫుడ్ ఇష్టం అని చెప్పొచ్చు. కానీ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఏ పని వాడికి ఇస్తే వాడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నంతసేపు అలసిపోకుండా ఇంకా చెయ్యాలన్న తపన పెరుగుతూ ఉంటే దాంట్లో వాడి ఇంట్రెస్ట్ కొద్ది % ఉందని. కానీ అలా చెప్తే మరి మొబైల్ ఫోన్ ఇస్తే గేమ్స్ చాలాసేపు ఆడుకుంటాం. వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్. దాంట్లో మాత్రం దాన్ని ఇంట్రెస్ట్ అనకూడదు, దాన్ని ఏమనకూడదు. పబ్జీ గేమ్ ఆడితే అతను ఛాంపియన్ అన్నట్టు కాదు. పబ్జీ గేమ్ కొన్ని రోజులు ఆడిన తర్వాత ఆ గేమ్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ గేమ్తో ఎలా నెక్స్ట్ లాజిక్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన పెరుగుతుందంటే దాన్ని మీరు హెల్ప్ చేయొచ్చు. అలా అని చెప్పి 24 గంటలు కూర్చొని ఇదే చేస్తానంటే నాట్, ఇట్ డజంట్ వర్క్ మ్యామ్. టీవీ, మొబైల్, గ్యాడ్జెట్స్ దీని మీద డిపెండెన్సీ పెరుగుతుందంటే మాత్రం అది ఇంట్రెస్ట్ కాదు మ్యామ్. అది అందరికీ ఎందుకంటే కనువిందుగా కంటికి అట్రాక్షన్గా ఉంది అంటే మాత్రం హ్యాపీగా దాంట్లోకి వెళ్ళిపోతారు. దాన్ని ఇంట్రెస్ట్గా ఎప్పుడు చూడకూడదు. ఫుట్బాల్ ఆడుతున్నారా, అక్కడ ఓకే.
వీడు మొబైల్లోకి వచ్చి ఫుట్బాల్ 24 గంటలు ఆడుతున్నాడంటే అది ఇంట్రెస్ట్ కాదు మ్యామ్. గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడుతున్నాడు, దాంట్లో అతని ఎనర్జీ ఇంకా డబుల్ అవుతుంది, ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే దాంట్లో చేయండి. రైట్. కానీ ఫుట్బాల్ని తీసుకొని వచ్చి మా కౌన్సిలింగ్లో ఒకటి వచ్చి, సార్ నేను రోజు మినిమం ఒక 100-200 సిక్స్లు కొట్టండి, నేను నిద్రపోను సార్. వాళ్ళ నాన్న అడిగా, ఈ అబ్బాయిని అంత బాగా కోచింగ్ ఇస్తున్నంటే, అంత లేదు సార్, వాడు మొహానికి వాడు రోజు ఫోన్లో ఆడుతూ ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఇంట్రెస్ట్ అనలేము మ్యామ్. అది ఏ గేమ్ని అయితే ఫిజికల్గా అడగల అంతవరకు ఓకే. ఇతను నిజంగా ఒక మూవీస్ చూస్తున్నాడా, మూవీ చూసి నాన్న నేను ఒక స్టోరీ రాస్తానని చెప్పి ఒక 4th క్లాస్ స్టూడెంట్ స్టోరీ రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాటిలో ఇంట్రెస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే, మనకిప్పుడు జ్వరానికి కూడా థర్మామీటర్ అనే ఒక టూల్ ఉంటుంది. అవును. డెంగ్యూ మలేరియాకి బ్లడ్ టెస్ట్ అనే ఒక టూల్ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క కోర్ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలంటే ఎంఐ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఉంటుంది మ్యామ్. దాంట్లో 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. వాళ్ళ ఆర్టిస్టిక్ పర్సనాలిటీయా, వాళ్ళ వర్బల్ పర్సనాలిటీయా, వాళ్ళు ఇంటర్పర్సనలా, ఇలా 8 ఉంటాయి. ఆ 8లో పిల్లల యొక్క కోర్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని, ఇంకోటి కూడా ఉంది కదా, మయర్ బ్రిగ్స్ ఏంటది? మయర్ బ్రిగ్స్ ఇండికేటర్ అది ఉంది మ్యామ్. MBTI అంటాం. అది మనం పర్సనాలిటీ నెసెస్ చూసుకొని పర్సనాలిటీ బేస్గా చేసే టెస్ట్ ఇది. ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్కి వచ్చాం సుధీర్ గారు. కెరియర్ ఇంట్రెస్ట్ ఒక సెక్షన్ పక్కన పెడితే, అసలు పిల్లల కోర్ పర్సనాలిటీలో ఇది స్ట్రెస్కి లోన్ అయ్యి వాళ్ళ ఇంప్రెషన్స్ని బట్టే కదా వాళ్ళు తయారవుతారు. ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అని ఎలా గుర్తించాలి పేరెంట్స్? బికాస్ పేరెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండరు, వాళ్ళు కూడా వాళ్ళ బ్యాగేజెస్తో వాళ్ళు పుట్టి వాళ్ళు పెరుగుంటారు. మరి ఎలా అవేర్నెస్ ఎలా రావాలి పేరెంటింగ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఒక దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఒకే దాటి మీద తీసుకెళ్తున్నప్పుడు, ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక కోర్ ఇంట్రెస్ట్ ఏంటంటే కుకింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంది. కానీ నన్ను రోజు కుకింగ్, నువ్వు ఎందుకు కుకింగ్ చేస్తావు, కుకింగ్ చేయొద్దని చెప్పి వాడిని ఎప్పుడైతే దాంట్లో క్లోజ్ చేసి నేను వేరే దాంట్లో కంప్లీట్గా దాన్ని పంపిస్తే, ఇప్పుడు నా మీద ప్రెషర్ ఎక్కువ పడుతున్నట్టు. అంతే, అర్థమైంది? అవును. ఫస్ట్ పర్సనాలిటీ పారాడైమ్ షిఫ్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. నేను ఒక వర్డ్ చెప్తాను, మీరు అది రాంగ్ అనుకున్నా, ఇది ఒకవేళ యూట్యూబర్స్ ఎలా తీసుకున్నా నాకు సంబంధం లేదు, కానీ ఇది ఒక విషయం చెప్తాను. 3rd క్లాస్ 4th క్లాస్ నుంచే లేదా 6th క్లాస్ నుంచి IITs అని మనం పంపిస్తాం కదా, అవునా? ఇది ఎంతవరకు రైట్ అనుకుంటున్నారు? అంటే అది కాలక్రమంలో అంత కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి పేరెంట్స్ ఏమంటారంటే వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా. నేను ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. ఈ 14 ఏళ్ల జర్నీలో నేను అన్ని క్లాసులకి వెళ్తూ ఈ మధ్య గుంటూరు దగ్గర ఒక మారుమూల పల్లెటూరు స్కూల్కి నేను సెషన్ తీసుకునేదానికి వెళ్ళాను, పేరెంటింగ్ సెషన్ తీసుకునేదానికి వెళ్ళాను. ఆ పిల్లలందరినీ వాళ్ళు IIT జాయిన్ చేశారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా IIT. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు. నో అదర్ యాక్టివిటీస్. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అక్కడే ఉంటారు. నేను పేరెంట్స్ అందరూ ఒక క్వశ్చన్ అడిగాను, అసలు మీలో ఎంతమందికి IIT అంటే తెలుసు అని అడిగాను. ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. అసలు IIT ఎందుకు జాయిన్ చేశారో తెలియదు. ఓన్లీ థింగ్ ఈస్ IITకి వెళ్తే వాడు భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఒక్క డైలాగ్ తప్ప మ్యామ్ ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఒక రూట్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ రూట్ బాగుందా లేదా, ఆ రూట్ ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకొని వెళ్తామా? ఏదో చెప్పారు అందరూ బాగుందంటే మనం వెళ్దామని వెళ్ళి దూకేస్తామా? ఖచ్చితంగా అది తెలుసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఈ 2 తప్ప మిగతా కెరియర్స్ లేవని డిఫైన్ చేసినప్పుడు పిల్లల్లో ఏదైతే స్వతహాగా సెల్ఫ్గా తయారయ్యే క్రియేటివిటీ స్కిల్స్ కాస్త అక్కడ చచ్చిపోయినట్టే కదా. సో మీరు అండం ఏంటంటే పేరెంట్స్ ఒత్తిడి వల్ల, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, బలవంతపు ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా పిల్లలలో స్ట్రెస్ బాగా పెరిగి దాని గెటవేగా దాని నుంచి తప్పించుకోవడానికి ఇలా గ్యాడ్జెట్లకి, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఇతరులు లేరు ఇంట్లో కాబట్టి నాకు గ్యాడ్జెట్ ఇంకోటో ఆ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవడానికి చేసుకుంటున్నారు. నేను డైరెక్ట్గా చెప్తే ఎక్కడ నా మీద కేసు పెడతాను, మీరు డైరెక్ట్గా చెప్పారు అంతే తేడా. సీరియస్గా అయితే ఇదే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది మ్యామ్. మీరు చదువైనా సరే ఒక సర్టైన్ ఆస్పెక్ట్ వరకు మీరు కనుక ప్రాపర్గా షేప్ చేయగలిగితే ఆ టైం వరకు ఇచ్చి మిగతా టైంలో అతని పర్సనాలిటీ ఏం కోరుకుంటుంది, అతని ఇంట్రెస్ట్ ఏంటి, నాట్ గ్యాడ్జెట్స్. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. గ్యాడ్జెట్ రిలేటెడ్ కాకుండా అతని కోర్ ఇంట్రెస్ట్ ఏంటి. కొందరికి మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొందరికి స్కిల్ అంటే షెఫ్గానో లేకుంటే గేమ్సో స్పోర్ట్స్ ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉండదు. అలా మీరు కనుక డివైడ్ చేస్తే అతను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుట్బాల్ ఇష్టం అనుకోండి, సాయంత్రం రాగానే 4 నుంచి 6 దాకా నేను ఫుట్బాల్ ఆడితే నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళినా కూడా అరే సాయంత్రం వెళ్ళి ఫుట్బాల్ ఆడాలి, ఇది కంప్లీట్ చేస్తే నాకు అది అయిపోతుందని చెప్పి నాకు ఇంకోటి ఇష్టమైంది ఉంది కాబట్టి కొద్దిగా ఇష్టం లేని దాన్ని కూడా నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు నాకు ఈ ఫుట్బాలే లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నన్ను నాకు ఇష్టం లేని దాంట్లో పడేస్తే ఇంకా నా పర్సనాలిటీ ఎలా తయారవుద్ది మ్యామ్? కరెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ సుధీర్ గారు, అసలు పేరెంట్స్ పిల్లలతో చెప్పాలా, అకౌంటబుల్గా ఉండాలా?
చూడమ్మా నేను ఇలా నిన్ను ఈ స్కూల్లో ఈ కోర్సులో వేయడానికి కారణం ఇది, నువ్వు ఇది చేసుకుంటే అది వెళ్ళి ఈవినింగ్ చేయొచ్చు అని చెప్పాల్సిన అవసరం ఉందా? నేను చెప్పినట్టే నువ్వు చేయాలని ఒక ఒక విధమైన ఏం చెప్పాలి, వాళ్ళ మంచికి నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోవాలి. మ్యామ్ మంచి ఏ పేరెంట్స్ కూడా పిల్లల జీవితాలు నాశనం చేయాలని ఎవ్వరు చేయరు, అందరూ మంచే. కానీ మంచిని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, మంచి ఏం జరుగుతుంది అది అవతల వాళ్ళకు కూడా అది మంచి అనే విధంగా తెలియచేయాలి. అది చెప్పలేదనుకోండి ఎంతసేపటికి అదేదో అంటారు కదా, మొత్తం నా ప్రేమను మొత్తం నా గుండెలను పెట్టుకొని అవతల వాడికి నేను చూపించేది ప్రేమగా కాకుండా కొన్నిసార్లు రాక్షసత్వంగా కూడా తయారైపోతుంది. రాక్షసత్వం, దాంతోపాటు బాగా గిల్ట్ వచ్చేసినప్పుడు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ పిల్లలకి. అంతే, ఎందుకంటే దాన్ని నేను కాంపెన్సేట్ చేయాలి కదా. అసలు ఫస్ట్ ఇక్కడ జరిగే మిస్టేక్ ఇదే మ్యామ్. మీరు అరే ఒక పని చేద్దాం, బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఇంపార్టెంట్. సో 10th దాకా నేను బేసిక్ క్వాలిఫికేషన్ లేదు ఐఐటి పెడుతున్నాను, సాయంత్రం వచ్చాక నీకు ఇష్టమైన యాక్టివిటీ చెప్పు అలా అని చెప్పి నాట్ టీవీ గ్యాడ్జెట్. ఇది కనుక మీరు ఇస్తే మాత్రం దాని ద్వారా వచ్చే ఏదైతే కాన్సిక్వెన్స్ ఉన్నాయో ప్రపంచంలో ఎవ్వడు దాన్ని భర్తీ చేయలేడు మ్యామ్. ఈరోజు గ్యాడ్జెట్ కానీ మొబైల్ వల్ల వీళ్ళ ఓన్ క్రియేటివ్ స్కిల్స్, వీళ్ళ ఓన్ స్కిల్స్ అన్నీ మర్చిపోయి దీంట్లో పడిపోయి దాని తర్వాత లైఫ్ స్పాయిల్ చేసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. సో అవి కాకుండా సాయంత్రం 2 hours నీ కోర్ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పు, ఒకవేళ నీకు తెలియకపోతే ఎవరి దగ్గర ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరు వెళ్ళి తెలుసుకొని దాన్ని నీకు సాయంత్రం పూట నేను కాంపెన్సేట్ చేస్తాను. కానీ మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రం బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం ఇంపార్టెంట్. నేను నీ దగ్గర నుంచి 100% టాప్ ర్యాంకర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇట్ యాజ్ 60 to 70% నువ్వు తెచ్చుకో, ఓకేనా? ఈ పర్సంటేజ్ నాకు ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే రేపటి రోజున మినిమం 40 వస్తే ఇట్స్ నాట్ లైబుల్. అలా అని చెప్పి నిన్ను 100 టాప్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమని నేను చెప్పను. నీ క్యాపబిలిటీ ప్రకారం 60 to 70 ఈజ్ ప్రాపర్ డెఫినేషన్. సాయంత్రం వచ్చాక లెట్ us వర్క్ ఆన్ 2 hours, నీ పర్సనల్ ఇంట్రెస్ట్, నీ స్కిల్ డెవలప్మెంట్ ఏది కావాలో చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అలా కనుక డెవలప్ చేయడం మొదలు పెడితే అప్పుడు అబ్బాయి స్ట్రెస్ తీసుకుంటాడు, ప్రెషర్ తీసుకుంటాడు అంటాం మ్యామ్, ఉండదు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్లోకి వెళ్తే ఇది పోతుంది, దీంట్లోకి పంపిస్తే మళ్ళీ ఇది నాశనం అయిపోతుందని చెప్పి 1 dimensionలో పంపిస్తే మ్యామ్ మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక అతనంట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలామంది చూసి మీ రైట్ హ్యాండ్ వీక్గా ఉంది, రైట్ హ్యాండ్ వీక్గా ఉందన్నారు. ఆయన చూస్తున్నాడు, బాగానే ఉంది కదా ఎందుకంటే, లేదు రైట్ హ్యాండ్ వీక్గా ఉందన్నాడు. ఒరే ఇంతమంది చెప్తున్నారు కదా అని చెప్పి నేరుగా జిమ్ కోచ్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఎక్సర్సైజ్లు చెప్పండి అన్నాడు. మొత్తం ఎక్సర్సైజ్లు అంటే లేదు అందరు రైట్ హ్యాండ్ మాత్రం వీక్గా ఉన్నారు, రైట్ హ్యాండ్ మాత్రం చెప్పండి. అరే అలా చేయకూడదురా బాబు, మొత్తం చేసుకుంటే లేదు సార్ అందరిని అడిగాను, అందరూ రైట్ హ్యాండ్ మాత్రం వీక్గా ఉందన్నారు, మీరు చెప్పండి రైట్ హ్యాండ్ మాత్రం అంటే ఇంకా నీ కర్మ అని చెప్పి ఆ కోచ్ 6 నెలల పాటు రైట్ హ్యాండ్ ఎక్సర్సైజ్లు మాత్రమే చెప్పాడు. 6 నెలల తర్వాత చూస్తే ఈ బాడీ అంతా 6 నాళ్ళలాగా ఉంది, ఇక్కడ రైట్ హ్యాండ్ ఇంకా భారీగా ఉంది, లేకుంటే బాడీ అంతా సన్నగా ఉంది, ఈ ఒక్క హ్యాండ్ మాత్రం 6 నాళ్ళలాగా ఉంది. చూసేదానికి ఎలా ఉంటుంది? ఈరోజు పిల్లల్ని కూడా 1 dimensionలో సేమ్ వాడికి మ్యామ్ ఒక ఇంటర్ స్టూడెంట్ని తీసుకొని వచ్చి వాడికి లాజికల్ సంబంధించో లైఫ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం క్వశ్చను 10 మందితో ఎలా కమ్యూనికేట్ చేయాలనే క్వశ్చన్ అడిగితే ఎంతమంది హ్యాండిల్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళని 1 dimensionలకు పెంచుతున్నాం. మేమేమంటామంటే ఆ 1 dimensionలో ఒక 60-70% చేసి మిగతా 30% ఏదైతే బాడీ డెవలప్మెంట్ ఉంటుందో అది స్కిల్ అవ్వచ్చు, నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు, 10 మందితో కమ్యూనికేట్ చేయడం అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కనుక మీరు సైమల్టేనియస్గా నేర్పిస్తే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఇక్కడ అది మిస్ అవుతుంది. సో యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఏదైనా ఒక గ్యాడ్జెట్ తోటో ఒక యాక్టివిటీతోటో అబ్సెసివ్గా పిల్లలు గనక గంటలు క్యారీ అవే అయిపోతుంటే ఏదో అటెన్షన్ ఇవ్వాలి ఈ అంశానికి అని పేరెంట్స్ గుర్తించి కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. రెండో ఆస్పెక్ట్ సార్, పిల్లలకి హెల్దీ పర్సనాలిటీ డెవలప్ అయ్యి సోషల్ స్కిల్స్, సెన్స్ ఆఫ్ ఎంపతి ఈ కాలంలో ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎమోషనల్ బాండ్ ఉండట్లేదని చెప్పాలి. పిల్లల నుంచి ఏమాత్రం ఉండట్లేదు. పిల్లలు అసలు తండ్రికి తల్లికి బాలేకపోయినా కూడా పట్టించుకోవాలి, చూసుకోవాలి అనే ఒక కన్సర్న్ కానీ అవేవి రావట్లేదు. దీనికి కారణం ఏంటి సార్? మనం నేర్పట్లేదు మ్యామ్. 200% మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది, మనం నేర్పట్లేదు మ్యామ్. చిన్నప్పుడు మీకు గుర్తుందా, చిన్నప్పుడు నాన్న షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురావాలంటే పిల్లల్ని పంపించేవాడు కాదు. షాప్కి వెళ్ళారే కాఫీ ప్యాకెట్ తీసుకురాపో, షుగర్ తీసుకురాపో అంటే పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు అక్కడ షాప్ ఓనర్తో అంకల్ ఒక కేజీ షుగర్ ఇవ్వండి అని చెప్పి కమ్యూనికేట్ చేసేవాడు. అంకల్ నాకు కేజీ షుగర్ ఇవ్వండి అని కమ్యూనికేట్ చేస్తే వీడు డబ్బులు తీసుకెళ్ళేవాడు, డబ్బులు క్యాల్కులేషన్ ఎలా అని లెక్క వచ్చేది. అయిపోయిందా? తర్వాత ఏదన్నా పండగ చేసుకుంటే కూడా మనం పక్కింటి వాళ్ళకి అంకల్కి ఇచ్చేసిరాపో, వాళ్ళ ఇంట్లో ఇచ్చిరాపో అని చెప్పి కొద్దిగా ఫుడ్ ప్రిపేర్ చేసింది వెళ్ళి ఇచ్చేచ్చేళ్ళం. ఇక్కడ ఏమవుతుందంటే
వెళ్ళి అవతల వాళ్ళతో ఒక స్ట్రేంజర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలో మనం నేర్పించాం ఇండైరెక్ట్గా. అలాగే మనం ఏదైనా చేసుకున్నప్పుడు 10 మందికి షేర్ చేయాలని షేరింగ్ కేరింగ్ అనేది నేర్పించడం వల్ల ఆ ఆంటీ, ఈ అంకుల్, ఈ పెదమ్మ, పిన్ని అని చెప్పి చాలా రిలేషన్స్ మన ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అన్నీ మనకు వచ్చాయి. ఈ రోజుల్లో ఏదైనా కావాలంటే అమ్మా ఎందుకు వంటింట్లో అంత కష్టపడతావు, స్విగ్గీలో పెడితే 2 నిమిషాలు వచ్చేదానికి ఎందుకు అంత ఫూలిష్గా బిహేవ్ చేస్తావు. ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలకి బయట షాప్కి వెళ్ళి లేకుంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రావడం అని ఎంతమంది తెలుసు అంటే. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. కానీ ఈ కాలంలో అవసరం లేదు కాబట్టి మనకి ఇది నేర్పించడానికి కొత్త మార్గాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు షాప్కి వెళ్ళాల్సిన అవసరం నిజంగానే లేదు, నిజంగానే ఒక క్లిక్ తోటి అన్నీ వచ్చేస్తున్నాయి ఇంటికి. సో షుడ్ వీ స్టిల్ గో బ్యాక్ టు ది ఓల్డ్ మెథడ్స్ ఆర్ షుడ్ వీ ఫైండ్ న్యూ వేస్ టు ట్రైన్ ద కిడ్స్? న్యూ వేస్ అంటే నాకు తెలిసినంత వరకు ఓల్డ్ మెథడ్స్ ఇస్ ద బెస్ట్ మెథడ్ మ్యామ్. సీరియస్ చెప్తాను. అంటే పిల్లల్ని ఎంపవర్ చేయడానికి 200%. ఎందుకో చెప్తారు. వీడు సూపర్ మార్కెట్కి వెళ్ళాడు మ్యామ్. సూపర్ మార్కెట్లో బాస్కెట్ తీసుకున్నాడు. నేరుగా వెళ్ళి వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాడు. నిజంగా పిల్లల్ని ఈరోజు సూపర్ మార్కెట్ పంపిస్తే, హానెస్ట్గా మన ఇద్దరం మాట్లాడుకుందాం మ్యామ్, సూపర్ మార్కెట్ పంపిస్తే ఎన్ని ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకొస్తాడు, ఎన్ని వీడి నేత్రానందానికి, వీడి కంటికి, వీడి గుండెకి నింపే వస్తువులు తీసుకొస్తాడు. కార్న్ బాల్స్, చాక్లెట్స్ ఇవి ఉంటాయి అవునా? బేసిక్గా మాట్లాడితే వాటిల్లో 30% మాత్రం ఇంటికి అవసరం అనుకుంటే 70% వీడు కంటికని తీసుకొస్తాడు. అదన్నీ మళ్ళీ వీడికి హెల్త్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఇదే ఒక తండ్రి కనుక, మేము ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. నిజాయితీగా మాట్లాడుకుంటే ఇంతకుముందు గూగుల్ పే, ఫోన్పే లేనప్పుడు మన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా? గూగుల్ పే, ఫోన్పేలు వచ్చాక మన ఖర్చులు పెరిగాయా, తగ్గాయా మ్యామ్? డబ్బులు ఎప్పుడైతే చేతి నుంచి తీయట్లేదో మనకి తెలియకుండా ఇన్విజిబుల్ మనీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవంతా నిజం చెప్పాలంటే నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను మ్యామ్. కరోనా టైంలో దాదాపుగా 750 ఫ్యామిలీ మీద నేను సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసి, నేను సూపర్ మార్కెట్స్కి అగెయిన్స్ట్ కాదు, కానీ పిల్లలకి నేర్పించేటప్పుడు మాత్రం సూపర్ మార్కెట్కి వెళ్ళకుండా లిస్ట్ తీసుకొని వెళ్ళి మామూలు ప్రొవిజన్ షాప్కి వెళ్ళి నేరుగా ఈ క్వశ్చన్ ఇవన్నీ పిల్లల చేత అడిగించండి, మీరు వెనక నిలబడండి, పైగా డబ్బులు ఇవ్వకుండా, ఫోన్పే, గూగుల్ పే చేయకుండా డబ్బులు ఇవ్వమని చెప్పాను. మళ్ళీ డిజిటల్ ఎరా నుంచి బయట తీసుకొస్తున్నాను అనుకోబాకండి, కానీ వాళ్ళకి నేర్పించాలంటే మాత్రం బేసిక్స్ ఖచ్చితంగా నేర్పించాల్సిందే. ఎంత డబ్బులు, ఏమిటి, ఎలా? ఖచ్చితంగా మ్యామ్. ఈ రోజులు అది నేర్పించకపోతే రేపటి రోజున వాడు 10th క్లాస్కి రాగా నాకు ఐఫోన్ కావాలని ఎందుకు అడుగుతున్నానంటే, ఒక తండ్రి స్తోమత లేకపోయినా వాడికి ఐఫోన్ కొనిస్తే, ఈరోజు పాతకాలంలో మీకు గుర్తుందో లేదు, ఒక బైక్ తండ్రి కొంటే ఆ బైక్ రిపేర్ వచ్చినా ఏదొచ్చినా ఆ తండ్రి మళ్ళీ తుడుచుకుంటూ వాడుకునేవాళ్ళు. అసలు చెప్పులు కుట్టించుకునే సంస్కృతి లేదండి ఇప్పుడు. ఎందుకంటే అప్పట్లో ఆయన ఎందుకు చెప్పులు మళ్ళీ కుట్టించుకొని కుట్టించుకున్నాడంటే రీజన్ అంటే ఆయన కష్టార్జితంతో కొన్నాడు కాబట్టి. ఈ రోజుల్లో వీడికి ఏం అవసరం లేకపోయినా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి వాడు రిపేర్ అనే మాట రాదు, రీపేమెంట్ అనే మాటే వస్తుంది. అంటే పేమెంట్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ కొత్త ఫోన్ కావాలి, కొత్త విషయాలు కావాలని వెళ్ళిపోతుంది. ఈ పిల్లల్ని ఏం చేశారంటే సూపర్ మార్కెట్కి కాకుండా ఇలా తీసుకెళ్ళి కొనుక్కోరమని, రైతు బజార్కి వెళ్ళి ఇలా వస్తువులు కొనుక్కోరమంటే అక్కడికి వెళ్ళి 4-5 సార్లు వెళ్ళిన తర్వాత 5వ సారి వాడు టమాటాలు కొనాలి అంటే, అరే పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు 30 రూపాయలు ఉంది, అక్కడ 25 రూపాయలు ఉంది, అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి ఆలోచించాడు. ఒక విచక్షణ నేర్పిస్తున్నాం. నెగోషియేషన్ వస్తుంది మ్యామ్. అస్సలు ముఖ్యంగా పిల్లలకి నేర్పించాల్సింది నెగోషియేషన్. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ ఇంత రేట్ వద్దు, మా పాప 5 సంవత్సరాలు, నేను ఇప్పటికీ అస్సలు గూగుల్ పేలు, ఫోన్పేలు వాడను. ఎక్కడ పాపతో వెళ్ళినప్పుడు డబ్బులు ఇప్పటికీ నా పాకెట్లో డబ్బులు ఉంటాయి మ్యామ్, నేను క్యారీ చేసి ఏం చేస్తానంటే అడిగి తీసుకెళ్ళాను. మొన్న పైనాపిల్ వచ్చి ఒకటి 100 రూపాయలు ఉంది, నేను పాపని తీసుకెళ్ళి ఎంత అని అడిగంటే ఒకటి 100 రూపీస్. 100 వద్దు పద డాడీ అని చెప్పేసి నేనే తీసుకొచ్చేసాను 5 ఏళ్ల పాపకి. నేను ఇప్పుడు ఏం నేర్పించాలి? కేవలం అక్కడ వాల్యూ, మనం పెట్టే ఖర్చు ఎంత ఈజీగా ఉందా లేకుంటే ఎంత కష్టంగా ఉందో నేర్పించినప్పుడు, టమాటాలు తను కొన్నప్పుడు తనకు తెలిసినప్పుడు 60 రూపాయలు ఉంది, మొన్న 80 రూపాయలు, డాడీ 20 రూపాయలు పెరిగిందని తను క్యాలిక్యులేషన్ మొదలుపెట్టింది. విజయవాడలో ఒక స్కూల్ ఉంది మ్యామ్, నాకు ఇప్పటికీ చాలా అద్భుతం. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా స్కూల్ ఉంది. అసలు నిజమైన స్కూల్ అంటే అదని నేను ఇప్పటికీ చెప్పగలుగుతాను. వాళ్ళ క్లాస్ రూమ్స్ ఉండవు. క్లాస్ రూమ్స్ అంటే ఇది 1st క్లాస్, 2nd క్లాస్ అని రాయడు, ఇది తెలుగు క్లాస్, హిందీ క్లాస్, ఇంగ్లీష్ క్లాస్ అని చెప్పి 6 క్లాసులు సబ్జెక్టులు రాసి ఉంటాయి. ప్రతి క్లాసు అయిపోగానే వీళ్ళు ఒకే ఒక బుక్ ఉంటుంది, ఎక్కువ బ్యాగ్ కూడా లేదు, ఒకే ఒక బుక్ తీసుకొని వేరే క్లాస్కి రావాలి. మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంటుంది తెలుసా? అందరూ కిందే కూర్చోవాలి. మొత్తం సైడ్ వాల్స్ అంతా ఎలా ఫిక్స్ చేస్తున్నారంటే, ఒక కార్నర్లో కేజీ రాళ్ళు, 2 కేజీల రాళ్ళు మీకు గుర్తుందా? అంతకుముందు కాటా వేసేటప్పుడు అవన్నీ అక్కడ ఉంటాయి. ఇటు పక్కన లీటర్, పావు లీటర్, అర్ధ లీటర్ ఇవి మెజరింగ్ టూల్స్ ఉన్నాయి కదా, అవి పక్కన ఉంటాయి. అటు పక్కన ప్రొవిజనల్ స్టోర్ ఉంటుంది, అటు పక్కన బట్టల షాప్ ఉంటుంది, ఇటు పక్కన రెస్టారెంట్ మెనూ ఉంటుంది. ఈ క్లాస్లో యాక్టివిటీ ఏంటి తెలుసా? పిల్లలు ఒకడొచ్చి ప్రొవిజనల్ షాప్ ఓనర్గా పనిచేయాలి, ఇంకోడు ప్రొవిజనల్ షాప్లో ప్యాకెట్లు కట్టేవాడుగా పనిచేయాలి, ఇంకోటి లిస్ట్ తీసుకుని వెళ్ళి నకిలీ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి తీసుకురావాలి. మ్యాథ్స్ వచ్చేసిందమ్మా, అయిపోయిందా?
అలాంటి ఎడ్యుకేషనే ఈ రోజుల్లో కావాలి మ్యామ్. అవి రియల్ లైఫ్ స్కిల్స్. రియల్ లైఫ్ స్కిల్స్. ఇప్పుడు మీరు ఎంత వాడు ఆల్జీబ్రా నేర్చుకున్నా, ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నా, మళ్ళీ బయటకు వచ్చి షాప్ దగ్గరికి వచ్చి క్యాల్కులేషన్ చేయమంటే వాడు చేయలేకపోతే ఇంకా ఎడ్యుకేషన్ ఎందుకు మ్యామ్? చాలా చాలా కరెక్ట్. ఫస్ట్ ఇవన్నీ కనుక నేర్పిస్తేనే రోజు సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1 అవర్ మీరు లైఫ్కి కావాల్సిన, ఇందాక నేను చెప్పాను కదా పర్సనాలిటీ, లైఫ్కి కావాల్సిన స్కిల్స్ మీరు నేర్పించకపోతే యు ఆర్ నాట్ డూయింగ్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ మ్యామ్. తప్పకుండా వాళ్ళు అవసరం పడతారు. అండ్ అంతకంటే ఎక్కువగా పేరెంట్స్ చాలాసార్లు, ఎస్పెషలీ ఫాదర్స్, నేను నీకు హీరోని నీ లైఫ్లో, నేను ఒక సూపర్ మ్యాన్, నీకు ఏదైనా నేను చేసి పెడతాను, మా నాన్న హీరో అని చెప్పుకోవడంలో పిల్లలు గర్వపడి ఆ సెక్యూరిటీ ఇచ్చే క్రమంలో ఎక్కడో వాళ్ళ పేరెంటే మొత్తం ప్రపంచం అయ్యేలాగా తయారు చేస్తారు. వై డస్ ఇట్ హ్యాపెన్ అండి? అది పేరెంట్ నీడా, యాక్చువల్లీ చైల్డ్ నీడా? ఒక సెంటెన్స్ ఏంటంటే, ఈ డైలాగ్ ఎప్పుడైనా విన్నారు మ్యామ్? నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. ఇదే చాలా చాలా పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంటే ఇదే, నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. మ్యామ్ పిల్లలు కూడా ఎప్పుడు నేర్చుకుంటారు? ఒక చిన్న యాక్టివిటీలో వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నేను ఎలాగో ఎండలో తిరిగాను కాబట్టి వీడు ఎండలో తిరగకూడదని ఏసీలోకి తీసుకెళ్తున్నారు. మ్యామ్ మట్టిలో ఆడుకునే వాడికి ఎక్కువ జబ్బులు వస్తాయా, ఏసీలో ఆడుకునే వాడికి ఎక్కువ జబ్బులు వస్తాయి? జబ్బులు అది చాలా వైటల్ ఆస్పెక్ట్ సార్ మీరు చెప్పేది. దాంతోపాటు యాటిట్యూడ్. రేపటి రోజున ఏసీ లేకపోతే ఏం చేయాలి? పిల్లలు నలగకపోతే చిన్నప్పటి నుంచి స్కూల్ బ్యాగులు మోయడం మొదలుకొని ఎలా అవుతుంది? ఇది మెయిన్ ఇంపార్టెంట్ మ్యామ్. వీడికి ఈరోజు క్లాస్ రూమ్ ఏసీ చేశారు, మీరు వెళ్ళే బస్ ఏసీ చేశారు, ఉండే రూమ్ ఏసీ చేశారు, అన్నీ ఏసీ చేసి అది చేయడమే ఫస్ట్ ప్రాబ్లం మ్యామ్. వస్తువుని విలువ చెప్పకుండా వస్తువుని ఇచ్చినంత కాలం వాడి జీవితంలో ఏ విలువ తెలుసుకోడు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ యొక్క విలువ కూడా తెలుసుకోడు. వస్తువు ఇచ్చే ముందు వస్తువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి, వస్తువు ఎందుకు నాన్న, ఇది నిజంగా ఇప్పుడు అవసరమా, ఒకళ్ళు దీన్ని కావాలి అంటే, చాలామంది పేరెంట్స్ ఈ మధ్య చాలా మిచ్చోడుగా ఆలోచించి ఏం చేశారంటే మ్యామ్, ఒక 2,000 రూపాయల సైకిల్ కొనియాలన్నా, ఒక 3,000 రూపాయల సైకిల్ కొనియాలన్నా, నాన్న నెక్స్ట్ 1 ఇయర్ నీకు టార్గెట్, 1 ఇయర్లో నువ్వు ఇంట్లో టాస్క్లు ఏమన్నా కంప్లీట్ చేసి అన్నీ చేస్తూ ఉంటే నీకు ఒక 1,000 or 1,500 నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు. 50% అమౌంట్ సైకిల్కి కావాల్సి నువ్వు సంపాదించు, 50% అమౌంట్ నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. బట్ ఐ కాంట్ పే 3,000 రూపీస్ ఆన్ మై పాకెట్, నేను ఇవ్వలేను. నువ్వు 50% నువ్వు కాంట్రిబ్యూట్ చేయి, 50% నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి అలా నేర్పిస్తే వాడు ఇల్లు క్లీన్ చేస్తే నాకు 10 రూపాయలు వస్తుంది, ఈ రోజు తిన్న ప్లేట్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టి అలా చేస్తే మ్యామ్ అది కూడా ఒక యాక్టివిటీ కదా మ్యామ్. అమ్మే చేయాలని రూల్ ఉందా? నాన్నే సంపాదించాలని రూల్ ఉందా? వీళ్ళకి ఎలా అయింది తెలుసా? నేను స్కూల్ బ్యాగ్ తెలుసుకొని స్కూల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చి మళ్ళీ కూర్చొని గ్యాడ్జెట్ చూస్తే నా డే కంప్లీట్ అయిపోతుంది, పుస్తకాలు తప్ప నాకు ఏ పని లేదు అని నేర్పిస్తూ ఉంటే, రేపటి రోజు వాడు ఇది కొద్దిగా ఫ్యూచర్ ఆస్పెక్ట్లో మాట్లాడుతూ, పెళ్ళయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని అంతా మా వైఫే చూసుకుంటుంది, అంతా నా మొగుడే చూసుకుంటాడని చెప్పి కూర్చుంటే సంసారాలు ఎలా జరుగుతాయి మ్యామ్? ద ప్రాబ్లం ఇక్కడి నుంచి, నన్న ఇంటికి వచ్చాక నీ రెగ్యులర్ ఆస్పెక్ట్లో రాత్రిపూట డిన్నర్ ప్లేట్స్ క్లీన్ చేయడం నీ ఆస్పెక్ట్, గిన్నెలు క్లీన్ చేయడం నీ ఆస్పెక్ట్, లేకుంటే బట్టలు ఉతుకోవడం మన ఇద్దరం కొద్దిగా హెల్ప్ చేద్దాం అనే ఇవెందుకు డిఫైన్ చేయట్లేదు? ఓన్లీ స్టడీ ఆస్పెక్ట్లో మాత్రం పిల్లలు ఎందుకు ట్రైన్ చేస్తున్నారు? ఇది చాలా చాలా వైటల్ పాయింట్ చెప్పారు సార్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్. కానీ దీనికి ఒక ఫ్రేమ్ వర్క్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు పేరెంట్సే దీనికి ఒక అవేర్నెస్లోకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో ప్రాబ్లం వస్తే మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? పేరెంట్స్ రారు. మరి ఒక ఫ్రేమ్ వర్క్ ఎలా తయారు చేసుకోవచ్చు టు సే ఓకే ఇది సరిగ్గా ఉంది, ఇది సరిగ్గా లేదు, వీఆర్ ఇన్ఛార్జ్ హియర్. ఈ ఇండివిజువల్స్ రేపు ప్రపంచానికి వెళ్ళి జయించడానికో వాళ్ళ లైఫ్లు బతకడానికి మనమే పునాది వేస్తున్నాం అనే ఒక కాన్షియస్నెస్ ఎలా వస్తుంది పేరెంట్స్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్కి తగ్గట్టుగా మనం మాట్లాడితే 6 ఇయర్స్ రాగానే వాడిని ఫస్ట్ క్లాస్లో, లేకుంటే 10 ఇయర్స్ రాగానే వాడు 5th క్లాస్ దాటి 6th క్లాస్కి వెళ్ళడం మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఏజ్కి తగ్గట్టుగా చదువు గురించి ఎలా మాట్లాడుతున్నాం, ఏజ్కి తగ్గట్టుగా ఏమేమి నేర్పించాలి అనేది ఈ కాలంలో చాలామంది పేరెంట్స్ తీసుకోకుండా వాడిని స్కూల్కి పంపించి తీసుకొచ్చేస్తే సరిపోతుందనే ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు, ఒకేసారి వాడికి బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చాక నాన్న నువ్వు సేవ్ చేయాలి, డబ్బులంటే రెస్పెక్ట్ ఉండాలి, పెద్దలంటే రెస్పెక్ట్ ఉండాలి, అందరికీ షేర్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ వాడికి చెప్తే చోటోడు ముందు శంఖ ఊదినట్టే ఉంటుంది. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. సో ఏ ఏజ్కి ఏ స్కిల్స్ బెస్ట్ అంటారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాడైమ్ పెట్టుకుంటే మనం ఒక 3rd క్లాస్కి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ స్కిల్స్ నేర్పించాలి మ్యామ్. 3rd క్లాస్కి వచ్చినప్పుడు, 5th క్లాస్కి వచ్చినప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ నేర్పించాలి. అంటే నాన్న నువ్వు మొత్తం నెల రోజుల్లో ఏదైనా ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి దాన్ని వీలైనంత మందికి సేల్ చేసుకుంటారు. ఎందుకు చేయట్లేదు మ్యామ్? చాలా చాలా లెమన్ సోడా చేసి, ఇప్పుడు అందరూ ఎలాగో కమ్యూనిటీస్లో ఉంటున్నారు, కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు లెమన్ సోడా చేసి దాన్ని ప్రిపేర్ చేసి 10 ఇళ్ళకెళ్ళి
ఇలా లెమన్ సోడా ప్రిపేర్ చేశాను, మామూలుగా అయితే 10 రూపీస్, ఈరోజు డిస్కౌంట్ ప్రైస్కి నేను 5 రూపీస్కి ఇస్తానంటే నాకు మొత్తం రా మెటీరియల్ కాస్ట్ 20 రూపీస్ అయింది, నేను మొత్తం సేల్ చేసుకునేసి నాకు 50 రూపీస్ వచ్చింది, అంటే నా ప్రాఫిట్ ఎంత 30 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేసి వాడు అలా చేస్తే బిజినెస్ మైండ్ సెట్ ఎందుకు పెరగదు మ్యామ్? అర్థమైందా? ఇది అలాగే థర్డ్ క్లాస్ నుంచి ఎంతమంది ఈ రోజుల్లో ఓల్డేజ్ హోమ్ కానీ ఆర్ఫనేజ్ కానీ ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి రోడ్డు మీద ఉండే వాళ్ళకి షేరింగ్ చేసే ఆస్పెక్ట్ ఎంతమందికి ఉంది మ్యామ్? అసలు లేదు సార్. చాలా ఫ్యూ పీపుల్కి అది కూడా బై ఛాన్స్ వాళ్ళు ఎక్కడో చూసి పికప్ చేస్తే తప్ప బై డిఫాల్ట్ అయితే లేదు. మ్యామ్ మీకు విషయం చెప్పమంటారా, మనం ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం తెలుసా? నిజంగా ఎవరికైతే ఏది లేదో వాళ్ళని చూసిన తర్వాత మనం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం. మా నాన్నగారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నేను ఇప్పటికీ గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మా అమ్మ నాకుంది, కనీసం నాకు పేరెంట్స్ అంత మాత్రం చేశారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది ఎప్పుడు ఫీల్ అయ్యాను తెలుసా? నేను వైజాగ్లో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు హెచ్ఐవి ఎఫెక్టెడ్ కిడ్స్ 40 మందికి వాళ్ళెవ్వరికీ ఎటువంటి తప్పు చేయలేదు, ఎవరి ద్వారానే ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వీళ్ళ పిల్లలకు వస్తే 40 మంది ఎప్పుడు చచ్చిపోతారో కూడా తెలియదు. అలాంటి పిల్లలు 40 మంది వాళ్ళెవ్వరికి అమ్మా నాన్న లేరు. వాళ్ళని చూస్తే నేను బ్లెస్డా కాదా మ్యామ్? తప్పకుండా. ఇప్పుడు నాకు ఎప్పుడు తెలిసింది అది? నాకంటే పూర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నేను నేర్చుకోగలిగాను. ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరిని చూస్తున్నారు తెలుసా? ఈడు స్కూల్కి వెళ్ళంగానే ఇంకోడు BMW కారులో దిగంగానే, ఈడు స్కూల్కి వెళ్ళంగానే ఇంకోడు యాపిల్ ఫోన్ పట్టుకొని రాగానే, ఒక గ్యాడ్జెట్ చేతికేసుకొని రాగానే, డాడ్ వాడు చూసా గ్యాడ్జెట్ వేసుకొని వచ్చాడు, నువ్వేంటి నా లైఫ్ ఇలా చేసావు అని చెప్పి వాడు వాళ్ళతో కంపేరింగ్ అనండి లేకుంటే ఏదో ఒకటి అనండి, మీరు దానికంటే తక్కువ స్థాయికి అప్పుడప్పుడు తీసుకెళ్ళి నెలకో 2 నెలలకు ఒక్కసారో ఓల్డేజ్ హోమ్కో ఆర్ఫనేజ్కో ఇలాంటి ప్లేసెస్కి మీరు తీసుకెళ్తే షేరింగ్ కేరింగ్ గురించి మనం నేర్పించాల్సి వస్తుందా? వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కనీసం 100 మందిలో ఇద్దరికి ఇగ్నిషన్ స్టార్ట్ అవుదా మ్యామ్? ఇద్దరికి 100 మంది మారిపోతారని నేను చెప్పను, కానీ కనీసం ఇద్దరిలో ఆలోచన మొదలవుతుంది కదా. అవి ఎందుకు నేర్పించట్లేదు? సిలబస్లో లేదు సార్. ఇదే డైలాగ్, చదువులో లేదు సార్. చదువులో ఉండదండి. మీరు థర్డ్ క్లాస్ ఈజ్ ద బేసిక్ ఏజ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ మ్యామ్. ఇంట్లో పెట్టే ఖర్చుల దగ్గర నుంచి పిల్లలకు కనుక నేర్పిస్తూ ఉంటే ఇంకోసారి ఏ బీటెక్ స్టూడెంట్, ఇది ఓపెన్గా చెప్తున్నాడు, మీరు చైన్ స్నాచింగ్ ఇవన్నీ చూసారు కదా మ్యామ్, ఎవరు చేస్తున్నారు తెలుసా? స్టూడెంట్స్ ఎక్కువ చేసేది. వెరీ డిస్టర్బింగ్. బీటెక్ అయిపోయిన తర్వాత యూత్ ఉండే వీళ్ళు షార్ట్ టర్మ్ మనీ కోసం బెట్టింగ్ యాప్లకి ఎందుకు వెళ్తున్నారు? మీకు ఇంకా వర్స్ సిచ్యువేషన్ చెప్పాలంటే 9వ క్లాస్ కుర్రాల్లో ఒక 5గురు కలిసి రాజమండ్రి అనే ప్లేస్లో బైకులు దొంగతనాలుగా చేసి ఆ దొంగతనం చేసిన బైకులు సెకండ్ హ్యాండ్లో అమ్మేసి వచ్చిన డబ్బులతో వాళ్ళకి కావాల్సిన ఖర్చులు పెట్టుకొని వాళ్ళు రాయల్టీ లైఫ్ గడుపుతున్నారు. పాపం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మామూలు లైఫ్ స్టైల్ ఉండే పేరెంట్స్. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ నేర్పక మన లైఫ్ స్టైల్ మనమే డెవలప్ చేసుకోవాలని చెప్పి దొంగతనాలు 9వ క్లాస్లో మొదలు పెడితే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మ్యామ్? చాలా డిస్టర్బింగ్గా ఉంది. అంటే ఎక్కడ డీవియేషన్స్ అయిపోతాయో పర్సనాలిటీలో, వాళ్ళ రైట్ అండ్ రాంగ్ సెన్స్లో, మారల్ వాల్యూస్లో అర్థం కాదు. కానీ మీరు అన్నట్టు సార్, ఇలా గ్రాడ్యువల్గా కాలక్రమంలో పరిస్థితులు మారిపోతున్నాయి, చేయి దాటిపోతున్నాయి. సో మీరు చెప్పేది థర్డ్ క్లాస్లో ఒక స్కిల్ సెట్, 5th క్లాస్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించాలి. అలాగా తర్వాత టీనేజ్ ఇయర్స్లో నేర్పించాల్సిన మంచి చెడు ఏంటి పిల్లలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని ఫస్ట్ జెండర్ బయాస్ లేకుండా క్లియర్గా ఒకటి నేర్పించాలి మ్యామ్. ఎప్పుడు 7th క్లాస్ నుంచి ఏంటంటే అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మాయి ఎలా పెయిన్ ఫీల్ అవుతుంది, అమ్మాయి అనే ఆస్పెక్ట్ని అబ్బాయికి తల్లిదండ్రులు నేర్పించాలి. 7th క్లాస్లో మ్యాండేటరీ థింగ్. ఎందుకు 7th క్లాస్ అంటున్నానంటే 8th క్లాస్ నుంచి దే ఆర్ ఎమోషనల్లీ గ్రోయింగ్. ఎమోషనల్లీ గ్రో అయ్యేటప్పుడు ఒక అమ్మాయి సీరియస్గా ఇది ఓపెన్గా చెప్తున్నాం, పీరియడ్స్ వచ్చినప్పుడు తను ఎలా ఫీల్ అవుతుంది అనేది ఒక తల్లిని చూసి బిడ్డకి నేర్పించాలి. ఇది కనుక నేర్పలేదనుకోండి వాడు ఎప్పటికీ అమ్మాయి అనేది ఆపోజిట్ జెండర్లో ఒక అట్రాక్టివ్ టూల్ లాగే చూస్తారు తప్ప రెస్పెక్టింగ్ మేనర్ ఉండదు. ఎందుకు సార్ ఇంతకుముందు ఎవరు నేర్పలేదు, ఇప్పుడు ఎందుకు నేర్పించాలంటే ఇంతకుముందు రోజుల్లో మనకి ఈ సోషల్ మీడియా కానీ లేకుంటే ఈ డిఫరెంట్ డిస్ట్రాక్టివ్ మోడ్ ఎక్కువ లేదు. రాంగ్ థింగ్స్లో వచ్చే మూవీస్ కానీ లేకుంటే ఎక్సెసివ్ అడల్ట్ కంటెంట్ సైట్స్ కానీ ఆ రోజుల్లో లేవు. ఈ రోజులో ఉండేసరికి వాడికి అమ్మాయి అంటే లేకుంటే ఆపోజిట్ జెండర్ అనేది ఒక అట్రాక్టివ్ టూల్లా కనిపిస్తుంది తప్ప వీడికి ఫస్ట్ అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వాలనే జెండర్ని ఖచ్చితంగా నేర్పించాలి. అమ్మాయికి చెప్పేటప్పుడు అబ్బాయిలతో వాట్ ఈస్ ద లిమిట్ అనేది 7th క్లాస్ ఇస్ ద రైట్ ఏజ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది మీరు ఇక్కడ నేర్పిలేదనుకోండి ఇంకా డెఫినెట్గా మ్యామ్ 7th క్లాస్లో కంటే ఇంకా ముందే లవ్ లెటర్సు, క్రష్లు, అట్రాక్షన్లు ఈ డైలాగులన్నీ ఇప్పుడు వస్తున్నప్పుడు వాడు ఇంకా చదువు, నా కెరియరు, నేను ఫోకస్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మ్యామ్? సో అందుకని చిన్నప్పటి నుంచి చేయగలిగితే మేలు.
లేకపోతే మీరు రైట్ ఏజ్లో 6th or 7th క్లాస్ నుంచి మీరు కనుక ఈ జెండర్ని కరెక్ట్గా నేర్పిస్తూ గర్ల్ ఈజ్ ఎ గర్ల్, ఇట్స్ నాట్ ఎ సెక్షువల్ టూల్ అనే విధంగా కాకుండా ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలనేది పిల్లలు పేరెంట్స్ కనుక రైట్ థింగ్లో నేర్పిస్తే, దానికోసం సోషల్ మీడియాలో కూడా చాలామంది అవేర్నెస్ కల్పిస్తూ చాలా క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు. అవి కనుక నేర్పిస్తే మాత్రం పిల్లలు ఇంక ఎటువంటి రాంగ్ థింగ్స్లోకి వెళ్ళరు మ్యామ్. గర్ల్స్కి ఏం నేర్పించాలి? గర్ల్స్కి ఫస్ట్ బౌండరీ అంటారు మ్యామ్. మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చెప్పండి సార్. నా సరిహద్దులు ఏంటి? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఒక బౌండరీ ఉంటుంది, ఇండియా బంగ్లాదేశ్కి ఒక బౌండరీ ఉంటుంది. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా బౌండరీస్ ఒకటి ఉంటాయి మ్యామ్. ఈ అమ్మాయిలకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ 2 ఉంటాయి మ్యామ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాను మ్యామ్. ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని ఏదన్నా పర్సనల్ క్వశ్చన్, మ్యామ్ మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, ఇలాంటివన్నీ అడిగాను అనుకోండి, డూ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ నాట్? డెఫినెట్గా. ఎందుకంటే ఐఎమ్ నాట్ క్లోజ్, ఇంకా నేను అవుటర్ సర్కిల్లో ఉన్నాను. ఇప్పుడు ఒక 1 year ట్రావెల్ చేసిన తర్వాత సుధీర్ అనే పర్సన్ మీద మీకు నమ్మకం వచ్చి, మీ మీద నాకు నమ్మకం వచ్చిన తర్వాత, ఓకే ఇతను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, ఇతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఉన్నాడని చెప్పి నమ్మకం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇన్నర్ సర్కిల్లో, మీరు నాకు ఇన్నర్ సర్కిల్లో తీసుకొస్తారు. ఆ ఇన్నర్ సర్కిల్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్, ఈ అబ్బాయి మేబీ తను అడిగే క్వశ్చన్లు కానీ తన బిహేవియర్ కానీ నాకు అప్రోప్రియేట్గా లేదు అంటే, నన్ను బయటికి పంపించాల్సిన బాధ్యత కూడా ఎవరిది? ఖచ్చితంగా. పంపించకపోతే ఏమవుతుంది? ఆ కాన్సిక్వెన్సెస్ తెలియాలి. ఇది రైట్ వేలో పిల్లలకి ప్రాపర్గా నేర్పించకపోతే, ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలు చాలా వరకు రాంగ్ రిలేషన్షిప్స్లో పడిపోవడానికి కారణం కూడా హెల్దీ కేర్ గివింగ్ ఇంట్లో లేక, అది బౌండరీస్ Proper డెఫినేషన్ లేక Yes. వాళ్ళు పరిధి దాటి బయటికి వెళ్ళిపోతారు. మ్యామ్ వాడెవడో ఆటోలకు పంచర్లు వేసుకునేదానికి ఆఖరికి వీళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతున్నారంటే, నిజమైన డెఫినేషన్ ప్రాపర్గా తెలియకుండా, ఐపీఎస్ సరిత గారు గుంటూరులో ఉంటారు, ఆవిడ చాలాసార్లు చాలా కేసెస్లో కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, వీళ్ళందరూ ఎవరు ట్రాప్లో ఉంటారంటే, నిజంగా ఒక అబ్బాయి సెటిల్ అయ్యాడా సెటిల్ అవ్వలేదు ఇవన్నీ పక్కన పెడితే, వాడెక్కడో ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలో వాడు మైమరచి ఒక 120 రూపాయలు డైరీ మిల్క్ ఇస్తేనో, ఒక గిఫ్ట్ ఇస్తేనో పడిపోయే స్టేజ్లో ఉంటే, అంటే నీ 12 ఏళ్ల వయసు నీ వాల్యూ ఒక ముష్టి డైరీ మిల్క్ అనేది ప్రాపర్ డెఫినేషన్ కరెక్ట్గా చేయలేదు. అంటే వాళ్ళ హెల్దీ ఎస్టీమ్ డెవలప్ అవ్వలేదు. మ్యామ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మ్యామ్. ఎలా చెప్పాలంటే పీర్ ప్రెషర్ ఇంకోటి ఉంది. ఎంత పీర్ ప్రెషర్ అంటే, ఈ మధ్య కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ప్రిన్సిపల్స్ టీచర్స్ చెప్పే విషయం తెలుసా, ఇదైతే మాత్రం అసలు వర్స్ట్ అనే చెప్పాలి. ఎలా అంటే ఫ్రెండ్స్ వచ్చి, ఏమే నీకెవరికి బాయ్ ఫ్రెండ్ లేరా, ఏరా నీకెవరు గర్ల్ ఫ్రెండ్ లేరా, వేస్ట్ అయితే మీరు వేస్ట్ అని చెప్పి, ఇంకా నన్ను ఈ గ్రూప్లోకి ఎక్కడ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి, ఎవడో ఒకరిని తగులుకోవాలని చెప్పి కేవలం అలాంటి అట్రాక్షన్లో గురైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. చాలా దురదృష్టకరం. చాలా పీర్ ప్రెషర్, ఇది వర్స్ట్ పీర్ ప్రెషర్. అప్పుడు ఈ అమ్మాయి కనుక ఇంట్లో కనుక ప్రాపర్గా షేప్ చేసి, ఇంట్లో కనుక ప్రాపర్గా హ్యావింగ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, దానికి నాకు అవసరం లేదు, నా కెరీర్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్, అది చేసినప్పుడు వీళ్ళందరూ నా వెనకాల వస్తారు, నాకు అది ప్రాబ్లం లేదని ఈ అమ్మాయి స్ట్రాంగ్గా చెప్పగలిగితే ఇంకోసారి పీర్ ప్రెషర్ ఉంటుందా? మీరన్న హై సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా అంటే, అసలు నా క్యారెక్టర్కి, నా పర్సనాలిటీకి నా వాల్యూ ఏంటి, నేనేం చేస్తే నా వాల్యూ పెరుగుతుంది, ఇలాంటి విషయాల వల్ల నా బిహేవియర్, నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ ఎఫెక్ట్ అవుతుందా, అసలు నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటి, నేను ఎలా వెళ్ళాలి, ఈ దారి నాకు క్లియర్గా లేదనుకోండి, ఎవడు ఏ దారి పిలిస్తే ఆ దారిలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే అది ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో అది సరిగ్గా లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. వీళ్ళే దాదాపు ఆల్మోస్ట్ కొంచెం బార్డర్ లైన్ పర్సనాలిటీస్గా తయారవుతారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కూడా తయారవుతారు, నార్సిస్టిక్ పర్సనాలిటీగా తయారవుతారు. అసలు క్లస్టర్ బి అన్నీ కూడా ఇవే. ఇంకా మీరు ఏది కావాలంటే అవన్నీ డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఈ చైల్డ్హుడ్ అంత ఇంపార్టెంట్, అంత క్రూషియల్ అని చెప్పి మనం గ్రహించకుండా పిల్లలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పి వదిలేయడం అన్నది, ఎమోషనల్గా వాళ్ళు అబాండన్ చేయడం అన్నది చాలా పెద్ద నేరం. 7 years ఫస్ట్, 13 years ఒకటి, 19 years, ఈ 3 phases మ్యామ్. 7 years, 13 years, 19 years. 7 years మొత్తం చిన్న చిన్న థింగ్స్ అన్నీ అప్పుడప్పుడే రిజిస్టర్ అవుతూ ఉంటాయి. 13 years వచ్చినప్పుడు వీళ్ళు కొద్దిగా అప్పుడే బాడీ కొద్దిగా చేంజ్ అవ్వడం అలా జరుగుతుంది. వీళ్ళు 13 నుంచి 19కి వచ్చినప్పుడు టీనేజ్ నుంచి అడాలసెన్స్కి హార్మోనల్ రియాక్షన్స్, బాడీలీ చేంజెస్, ఫిజికల్, సైకలాజికల్ అన్నీ చేంజెస్ అవుతున్నప్పుడు తెలియని వాటికి అన్నిటికీ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది 13 to 19 years. అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ ఏజ్ ఏదైనా ఉంటే 13 to 19 years మ్యామ్. ఈ టైంలో కనుక ప్రాపర్ పేరెంటింగ్ పడకపోతే వాళ్ళని ఆయన కూడా సేవ్ చేయలేడు. అంటే అక్కడ నుంచి ఇంకా స్ట్రగులే లైఫ్, చాలా చాలా డేంజరస్గా ఉంటుంది.
ఈ టైంలో ఏంటంటే వీళ్ళు అట్రాక్షన్కి గురవడానికి కానీ, వాళ్ళు ఏంటంటే నాకు ఆల్రెడీ నేను అడాల్సెన్స్కి వచ్చాను, నాకు ఇవ్వు, నాకు ఇది కావాలి, నేను ఇది డిమాండ్ చేస్తానని చెప్పి ఆ పర్సనాలిటీ అంతా చేంజ్ అయ్యే టైంలో, ఈ టైంలో వాళ్ళతో రూడ్గా ఉండలేరు, ఈ టైంలో వాళ్ళతో డిమాండింగ్ ఉండలేరు, ఈ టైంలో అలా అని చెప్పి బెక్ చేస్తూ ఉండకూడదు. ఈ టైంలో చాలా ఫ్రెండ్లీగా ఎలా కనెక్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇక అన్నిటికంటే చాలా చాలా క్రూషియల్, మీరు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా మాట్లాడారు. పిల్లలకి మొబైల్ ఫోన్ ఏ స్టేజ్లో ఇవ్వచ్చు అసలు? యాక్చువల్లీ ఇది చాలా కామన్గా జరిగేది ఇంట్లో డిబేట్. చాలాసార్లు రివార్డ్ సిస్టంలో కూడా మొబైల్ ఫోన్ ఇస్తూ ఉంటారు. అంటే వారు ఒక హై, ఎలా అయితే డబ్బులు తీసుకుని ఒక మత్తు పదార్థం ఇస్తాము, అది ఇన్కల్కేట్ చేసే ఒక హై సెల్ ఫోన్ ఇవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కానీ నేను మాత్రం డిఫైన్ చేసిందంటే మ్యామ్, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు మ్యామ్? ఏ ఇయర్స్కి? 18 ఏళ్ళకి. 18 ఏళ్ళకి. ఎందుకు ఇవ్వరు డ్రైవింగ్ లైసెన్స్ ముందు? అంతకంటే ముందు డ్రైవ్ చేసే సామర్థ్యం నేర్చుకున్నా కూడా దాని సామర్థ్యం సమర్థత పూర్తిగా ఉండదు కాబట్టి. ఇప్పుడు మీకు నేను బైక్ ఇచ్చాను అనుకోండి మ్యామ్, మీకు బైక్ ఇస్తే మీరు ఎంత స్పీడ్లో వెళ్తారు? 120, 140, 160, ఒక 30-40 స్పీడ్లో వెళ్తారు. ఎందుకంటే వెనక నా కుటుంబం ఉంది, వెనక జాగ్రత్తగా వెళ్ళాలని బాధ్యతతో కూడిన భయం ఉంది కాబట్టి మీరు వెళ్తారు. అదే ఒక 13 ఏళ్ళ వాడికి బండిస్తే వాడు ఎస్కలేటర్ పట్టుకొని ఇలా రైస్ చేస్తున్నప్పుడు మినిమం 80-90 లేనిది బ్లడ్ బాయిల్ ఆగదు. అంటే వాడి కంట్రోల్ ఉంటుందా? ఉండదు కదా. 18 ఇయర్స్ లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇవ్వమంటే, వాడు రైస్ చేసినప్పుడల్లా యంగ్ బ్లడ్ వల్ల వాడికి ఎప్పటికీ ఇంకా ర్యాష్గా వెళ్ళాలి, ఇంకా దూకుడుతో వెళ్ళాలన్నప్పుడు అది ఖచ్చితంగా లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పి 18 ఇయర్స్ లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. 18 ఇయర్స్ లోపల ఓటు హక్కు కూడా ఇవ్వరు. ఎందుకు అంటే రీజన్, వాడు మెచ్యూర్డ్ ఎనఫ్ కాదు డెసిషన్ తీసుకునేదానికి. మ్యారేజ్ కూడా 21 ఇయర్స్ లోపల ఎందుకు చేయరంటే హీ ఈజ్ నాట్ ఎమోషనల్లీ మెచ్యూర్డ్ అంటారు. అలాంటిది ఇన్ని విషయాలు ఎఫెక్ట్ అవుతున్నాయని తెలిస్తే వాడికి అవన్నీ ఆపుతున్నారు కదా. 18 ఇయర్స్ లోపల కూడా గ్యాడ్జెట్, ఎందుకంటే అన్కంట్రోలబుల్ థింగ్ కాబట్టి 18 ఇయర్స్ లోపల సొంత ఫోన్ మాత్రం కొనివ్వకూడదని నేను స్ట్రాంగ్గా చెప్తాను. 200%. అంతే. రిక్వైర్మెంట్ ఉంటే అమ్మ ఫోన్ని అమ్మ కానీ నాన్న కానీ అబ్జర్వేషన్లో టైం లిమిట్ పెట్టి ఇవ్వడం తప్ప, ఒక్కసారి లిమిట్ క్రాస్ అయితే ఓపెన్గా ప్లాట్ఫామ్లో అడుగుతున్నాను మ్యామ్, ఎంతమంది వీళ్ళు లిమిట్ క్రాస్ అయ్యి స్టార్టింగ్లో ఏం కాదు ఒక అర్ధగంట అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి అడిక్షన్లోకి వెళ్ళిన వాళ్ళు ఈరోజు చాలామంది వాళ్ళ పర్సనాలిటీస్ నార్సిస్టిక్, సోషల్ ఇవన్నీ దాటిపోయి మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే మేమేం చేయలేక చేతులు ఎత్తేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. 2 ఇయర్స్ లోపల పిల్లలకైతే అసలు ఫోనే ఇవ్వకూడదు మ్యామ్. ఫోన్ ఇస్తే ఆటిజం, ADHD ఇవన్నీ జబ్బులు బాని పడుతున్నారు 2 ఇయర్స్ లోపల పిల్లలకి. కానీ ఫుడ్ తింటూ ఇలా వాళ్ళు నోరు తెరుస్తారు చూసుకుంటూ, పేరెంట్స్ అమ్మలు పక్కన పెట్టేస్తారు, కుక్కేస్తారు. మరి అది అసలు ఎక్కడ ఆ సైకిల్ అయితే ఎక్కడ ఏ ఇంట్లో నేను చూడలేదు బ్రేక్ అవ్వడం. ఆ సైకిల్ని బ్రేక్ చేయకపోతే ఏమవుద్దంటే మ్యామ్, మనకి టేస్ట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, టేస్ట్ గ్లాండ్ సైకలాజికల్ ఇన్పుట్ చెప్తాను మ్యామ్. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మ్యామ్? బంగాళదుంపల వేపుడు, అన్నం. ఆ రెండు కలుపుకొని తింటున్నప్పుడు డూ యూ ఫీల్ లైక్ సంథింగ్ హెవెన్లో, అంటే బాగా టేస్టీగా మీ ఇంట్లో మీ అమ్మగారు చేసినా లేకుంటే ఎవరైనా బాగా చేసే వ్యక్తి మీకు ఉన్నప్పుడు అది తింటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎప్పుడైనా అది అబ్జర్వ్ చేయండి. రెండోది, మీకు ఇష్టమైన టీవీ షో వస్తున్నప్పుడు దాన్ని చూస్తూ ఇక్కడ కలుపుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టేస్ట్ గ్లాండ్స్ చచ్చిపోతున్నాయి మ్యామ్. మీరు కావాలంటే పేరెంట్స్ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, మామూలుగా పెడితే మీ వాడు ఎక్కువ తింటాడా, ఫోన్ చూపించి పెడితే ఎక్కువ తింటారంటే అందరు పేరెంట్స్ ముక్త కంటని చెప్పేది ఫోన్ చూపిస్తే అసలు తినేస్తారు సార్. తల్లిదండ్రులకి ఏంటంటే ఎంత క్వాంటిటీ తింటున్నారనేది చూస్తారు తప్ప ఎంత క్వాలిటీ ఓరియంటెడ్ తింటున్నారో చూడట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే క్వాంటిటీ ఓరియంటెడ్ తింటే ఒబెసిటీ రావడం తప్ప ఏం ఉండదు. క్వాలిటీ ఓరియంటెడ్ తింటే వాడు ఏ ఫుడ్ ఇష్టం లేదు అని గ్లాండ్స్ చాలా బాగా పనిచేస్తాయి. 2 ఇయర్స్ లోపల అదేమన్నా అంటే చాలామంది, నేను ఒక వీడియో చేస్తే అది బాగా వైరల్ అయింది, ఫోన్ చూపిస్తూ తినిపించకండి సార్, మా ఇంటికి రండి సార్, ఒకసారి పెట్టండి సార్ అంటే, మ్యామ్ నేను ఒక విషయం అడుగుతాను. ఒకడు 3 ఏళ్ల బాబు తినట్లేదు, ఒక పూట తినకపోతే రెండో పూట కడుపులో కాలైనా వస్తాడు రాడా మ్యామ్? ఈ లోపల పేరెంట్స్ ఎగ్జైట్మెంట్ ఏంటి, మావాడు తినట్లేదు అని చెప్పి నేరుగా తీసుకెళ్తే. యాక్చువల్గా మాట్లాడితే ఆకలేసినప్పుడు పిల్లలు తింటారు, ఆకలేసినప్పుడు తింటారు. కావాలంటే ఒక రోజు పూర్తిగా వదలండి, రెండో రోజు నుంచి మీరు ప్లేట్లో పెడితే తినకపోతే నన్ను అడగండి. ఆకలిని అసలు ఆ వేసే సందర్భం కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. ఆ టైంలో పాలు తీసుకొస్తారు, మళ్ళీ బాదం పప్పు తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటే వాడికి అసలు కడుపులో ఆకలి లేకముందే మళ్ళీ ఎలా అయినా దీన్ని తినిపించాలి, ఎక్కువ క్వాంటిటీ పెట్టాలని చెప్పి మీరు గ్యాడ్జెట్ తీసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాడు తింటాడు. కానీ అది హెల్తీ ఫుడ్ అయితే కాదు. పిల్లలకి జంక్ ఫుడ్ మీరు తినిపించరు, ఎందుకంటే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటిది మీరు ఇప్పుడు కనుక ఇది చేస్తే వాడి బాడీ రియాక్షన్ మైండ్లో ఎలా అవుతుందంటే, నేను ఈ గ్యాడ్జెట్ ఉంటేనే ఫుడ్ వెళ్తుంది,
గ్యాడ్జెట్ ఉంటే ఫుడ్ వెళ్తుంది అనేది అలవాటు అయిందనుకోండి, తర్వాత మళ్ళీ మా దగ్గరికి మాకు మంచిగా కేసులు వచ్చి మేము బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటారని మా దగ్గరికి తీసుకొస్తారు. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ వచ్చి మా వాడు అడిక్ట్ అయ్యారు అంటారు. అసలు అడిక్షన్కి మూల కారణం ఎక్కడ అంటే మళ్ళీ మొత్తం తీసుకెళ్తే వీళ్ళే. ఇది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఇది. అందుకని ఫోన్ చూపిస్తూ మాత్రం, టీవీ చూపిస్తూ తింటే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్ ఓరియంటెడ్ వచ్చే కాన్సిక్వెన్సెస్కి దానికి మూల కారణం, దానికి 100% రెస్పాన్సిబిలిటీ వాళ్ళే. సో చాలా అయితే మీరు గ్యాడ్జెట్స్ అయితే తప్పకుండా 18 ఏళ్ళు వచ్చే వరకు చేతికి వాళ్ళకి అస్సలు ఓన్గా ఇచ్చే, కొనివ్వకూడదు మ్యామ్. ఎలాగైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిటికీ కూడా మ్యామ్ నేను ఒక చిన్న విషయం అడుగుతాను. కొత్తగా మూవీస్ ఏదైనా రిలీజ్ అయితే ఏ వెబ్సైట్లోకి వెళ్తారంటే చాలామంది పేరెంట్స్ వచ్చి, సార్ నాకంత నాలెడ్జ్ లేదు సార్, మా వాడైతే ఈజీగా డౌన్లోడ్ చేస్తారని. అవునా? ఈ డైలాగ్ వస్తుంది. ఐబొమ్మ అందరికీ తెలిసింది ఆ ప్లాట్ఫామ్. మీరు ఎప్పుడైనా న్యూ మూవీ రిలీజ్ అని చెప్పి ఐబొమ్మలో కొట్టండి, ఒక్కటి మాత్రం అఫీషియల్ వెబ్సైటు, మిగతా 249 వెబ్సైట్లు అన్నీ ఫేక్. దీంట్లోకి వెళ్ళి మీరు కొట్టిన తర్వాత ఐబొమ్మలోకి వెళ్ళి కొట్టంగానే పక్కన ఒక అడల్ట్ సైట్ ఒకటి వస్తుంది. చిన్నప్పటి నుంచి వాడు ఎప్పుడు చూడండి, ఒక్కసారి అది కనపడంగానే దాన్ని వెళ్ళి క్లిక్ కొట్టాడంటే ఏమవుతుంది మ్యామ్? ఇప్పుడు చెప్పండి, 18 ఏళ్ళ లోపల పిల్లాడికి గన్ ఇవ్వడం రైటా రాంగా? గన్నిస్తే ఒకటే చస్తాడు, ఒకరిని చంపుతాడు, లేకపోతే వీడు చచ్చిపోతాడు. ఇది చేయడం వల్ల, ఇది ఇవ్వడం వల్ల వాడి జీవితం మొత్తం పోవడంతో పాటు మిగతా చాలా జీవితాలు కూడా ఎఫెక్ట్ చేస్తాడు. అలాంటిది వీడు ఫోన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అన్నెసరీ, ఇప్పుడు మనమే చాలా అడల్ట్ కంటెంట్ సైట్స్, లేకుంటే రైవల్రీ ఉండేది, ఎక్కువ ఫైటింగ్ ఉండేవి ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మ్యామ్? పిల్లలు ఎప్పుడైనా చూడండి, పబ్జీకి ఎందుకు అంత అడిక్ట్ అయ్యారంటే, పబ్జీలో నా పర్సనాలిటీలో నుంచి ఒకటి బయటకు వచ్చి గన్తో ఒకరిని కాలుస్తుంటే అవతలోడు బుల్లెట్లు తగిలి పడిపోతూ ఉంటే ఎంత రాక్షసానందం పొందుతున్నాడంటే వాడు ఏం పర్సనాలిటీ మ్యామ్? బాబోయ్ భయానకంగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ ఎందుకు? ఇది ఈ సత్యాన్ని మనం ఎదురుకుండా ఉండి భరిస్తున్నాం. 200%. ఇది పబ్జీ ఒక ఎగ్జాంపుల్. దాంతోపాటు అన్ని గేమ్స్ ఇంచుమించు ఒక మోతాదులో, కాకపోతే ఒక మోతాదులో ఫ్రీ ఫైర్ కానీ మీరు ఏవి మాట్లాడినా కూడా వాడేంటంటే అవతల వాడిని చంపి వాడు రాక్షసానందం పొందుతున్నాడు. దాన్ని ఈ మధ్య చాలామంది వీడియోలు తీసి వీడు ఆడకపోయినా కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసి వీడు ఎంత బాగా కలుస్తున్నాడు నాకు అని చెప్పి వీడికి తెలియకుండా ఆ పర్సనాలిటీ ట్రైట్ డెవలప్ అవుతుందంటే రేపటి రోజున వాడికి మళ్ళీ అంత ఆనందం రావాలంటే మళ్ళీ ఎవరినో ఒకరిని కొడితేనో ఎవడో ఒకరితో గొడవ పడితేనో వాడికి ఆనందం వస్తుందంటే ఇంకా వీడిది నార్సిస్టిక్ యాంటీ సోషల్ కాక ఏ పర్సనాలిటీ అవుతుంది మ్యామ్? ఒక 9వ క్లాస్ కుర్రాడు అమ్మ అరే ఎప్పుడు పబ్జీ అయినా తినరా అంటే అమ్మ మీద కోపంతో పబ్జీ మోస్తూ తల్లిని చంపేసి తల్లి బెడ్రూమ్లోనే శవం పెట్టి 3 రోజులు తల్లి శవం దగ్గరే పబ్జీ గేమ్ ఆడి 3 రోజుల తర్వాత కుళ్ళిన స్మెల్ పక్కింటోళ్ళకి వస్తే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించిన సందర్భాలు జరుగుతున్నాయంటే అప్పుడు రిలేషన్షిప్ అనేది ఎక్కడికి వెళ్ళింది మ్యామ్? అసలు భయానకంగా ఉంది వాతావరణం. సో అందుకని గ్యాడ్జెట్స్ లేని, అలానే ఇప్పుడు చాలామంది యోధులు వస్తారు ముందుకి, యూట్యూబ్లో రాసే వాళ్ళందరూ వచ్చి అంటే ఏంటి సార్ టెక్నాలజీకి వెనక్కి వెళ్ళిపోమని. టెక్నాలజీని వెనక్కి తీసుకెళ్ళమనట్ల, టెక్నాలజీ యుగంలో నుంచి బయటికి వెళ్ళమని చెప్పట్ల. కానీ మీరు నేను కంట్రోల్ చేయగలుగుతాం. మీకు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం మ్యామ్, మీరు ఇంతసేపు ఫోన్ చూడలేదు, నేను ఇంతసేపు ఫోన్ చూడలేదు. మనము రోజుకి ఏ టైంకి ఫోన్ కావాలో ఆ టైంకి చూసుకుంటాం తప్ప 24 గంటల వర్క్ను వదిలేసి మీరు వెళ్ళి ఫోన్ కూర్చొని ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? మీ కెరీర్ నాశనం అయిపోతుంది, నా కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎంతవరకు కావాలో మనకు అంత కంట్రోల్ ఉంది. కంట్రోల్ చేయలేని టైంలో, కంట్రోల్ చేయలేని వయసులో, కంట్రోల్ తీసుకోలేని టైంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆ విషయానికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిదంటే పేరెంట్స్ దగ్గర. మనకెవరు అడిక్షన్ కేసులని మన మీద ఏం పెద్దగా ఎఫెక్ట్ లేదు, కానీ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతున్నప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది మనమే. కాబట్టి అందుకే పేరెంట్స్ టెక్నాలజీని బయట తీసుకురమ్మని చెప్పట్ల, టెక్నాలజీని వదిలేయమని చెప్పట్ల, కానీ ఎంతవరకు ఇవ్వాలో ఆ లైన్ ఒక డ్రా చేసి ఆ లైన్ దాటుతున్నప్పుడు స్ట్రిక్ట్ కమాండ్ అనేది మీ దగ్గర ఉండాలి, స్ట్రిక్ట్ కంట్రోల్ మీ దగ్గర ఉండాలి. అది లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాడి జీవితం మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. చెప్పిన పాయింట్స్ అన్ని సుధీర్ సండ్ర గారు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. యూ ఆల్సో బీన్ టెడెక్స్ స్పీకర్. ఎస్ మ్యామ్. అండ్ అంటే ఎన్ని కేస్ స్టడీస్ మీరు చూసుంటారు మీ ఓన్ ఎక్స్పీరియన్స్లో, కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్లో. ద ఫైనల్ థింగ్ సార్, ఎందుకంటే ఇది వాస్ట్ సబ్జెక్ట్, మీతో ఇన్ఫ్యాక్ట్ ఎన్ని చేసినా తక్కువ ఎపిసోడ్స్ అని అనిపిస్తుంది. బట్ ఫైనల్ సబ్జెక్ట్ సార్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్, పిల్లలు చాలా ఫ్రీక్వెంట్గా జ్వరాలు రావడం, కడుపు నొప్పి రావడం, తలనొప్పులు రావడం, ఇది దేనికి సంకేతం అంటారు మీ అండర్స్టాండింగ్ ప్రకారం? మ్యామ్, తలనొప్పి కూడా స్ట్రెస్ వల్ల వస్తుందంటే మీరు ఒప్పుకుంటారా? ప్రెషర్ వల్ల, నాకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, నన్ను ఎవరన్నా బలవంతం పెట్టినప్పుడు, నాకు చాలా వరకు సైకలాజికల్లీ ఫిజికల్ బాడీ కనెక్షన్ ఉండడం వల్ల
తలనొప్పి లేకుంటే ఇలాంటివి కూడా చాలా వరకు నాకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు, నచ్చని విషయాల్లో నన్ను ఎవరన్నా తీసుకెళ్ళినప్పుడు కూడా అది సైకలాజికల్ నుంచి ఫిజికల్ ఎఫెక్ట్ అవుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అవ్వచ్చు, లేదా ఎక్కువ అన్నెసరీ దానికి యాక్సెస్ చేస్తున్నవచ్చు. ఇవన్నీ కలిపి ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మ్యామ్. ప్లస్ దాంతోపాటు నాకు కావాల్సిన బాండింగ్ ఇంట్లో దొరకనప్పుడు కూడా నేను అలోన్ ఫీల్ అవ్వడం వల్ల, నేను ఒంటరిగా కూర్చొని ఉండడం వల్ల అది మళ్ళీ నా ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ తీసుకొస్తుంది. ఈరోజు అందరు ఇంట్లో ఉన్నారు, 200% అందరు ఇంట్లో ఉన్నారు. ఇంతకుముందు రోజులు ఏంటి తెలుసా, 20 మంది ఇంట్లో ఉండేవాళ్ళు, అందరు ఇంట్లో ఉండేవాళ్ళు అనిపించి 20 మందితో బాగా కనెక్ట్ అవుతూ అంతా ఉండేవాళ్ళు. ఈరోజు నలుగురే ఇంట్లో ఉన్నారు, కానీ అందరూ ఒంటరి వాళ్ళే. అందరూ ఒంటరి వాళ్ళే. ఎందుకు ఒంటరి వాళ్ళంటే అమ్మపాటికి అమ్మ బిజీగా ఉంటుంది, నాన్నపాటికి నాన్న బిజీగా ఉంటాడు. వీళ్ళిద్దరు వీళ్ళ వరల్డ్లో బిజీగా ఉన్నప్పుడు, పైగా చాలా అద్భుతం ఏంటి తెలుసా, 6th క్లాస్ కుర్రాడికి వాడికి ఒక పర్సనల్ రూమ్ ఉంటుంది, 7th క్లాస్ అమ్మాయికి ఇంకో పర్సనల్ రూమ్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు తలుపులు ఉండకూడదు అంటారా? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకు కావాల్సినట్టు రూమ్ డెకరేట్ చేసి పెట్టడం, వాళ్ళ ఫుట్బాల్ పోస్టర్లు, వాళ్ళ హీరోలు, సూపర్ హీరోలు పెట్టడం, వాళ్ళు చదువుకునే టేబుల్ ఉండడం, ఒంటరిగా వాళ్ళని పడుకొని అలవాటు చేయడం, ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా సార్. మీ ప్రకారం ఉండకూడదు అంటారా? కొంతవరకు ఓకే మ్యామ్, కానీ నేను టైంకి, భోజనం టైంకి మాత్రమే హాల్లోకి వచ్చి తినేసి మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి కూర్చొని లాక్ వేసేసుకొని ఇంకా నాకు అవతల చచ్చిపోయారో ఉన్నారా నాకు సంబంధం లేదని ఉండడం రైటా రాంగ్ మ్యామ్? తప్పకుండా రాంగ్. అంటే వాళ్ళు తప్పకుండా ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అది జరుగుతుంది మ్యామ్. ప్రతిదానికి కూడా లిమిటేషన్ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకునే టైంలో నాకు రూమ్ కావాలి, వెళ్ళి చదువుకొని వచ్చేసి మళ్ళీ హాల్లో కూర్చొని అమ్మతో మాట్లాడడం, నాన్నతో మాట్లాడడం ఇది చేయకుండా నాకు రూమ్ ఇచ్చారు, నాది సొంత ఆస్తి, ఇంకెవరు దీంట్లోకి రాకూడదు, నాదంటూ పర్సనల్ స్పేస్ అని లాక్ పెట్టడం కూడా 18 ఏళ్ల వరకు యూ షుడ్ నాట్ ఎంకరేజ్. 18 ఏళ్ల వరకు అంటే అదేమన్నా హాస్టలా మెస్సా? ఆ టైంకి వచ్చి తినేసి వెళ్ళిపోవడానికి లేకుంటే వాళ్ళు ఏమన్నా వండి పెట్టే పనోళ్ళ? ఆ కనెక్షన్ మిస్ అయితే ఇంకా వీడు ఫిజికల్గా ఎలా ఉంటాడు మ్యామ్? ఇవన్నీ ఈ హెల్త్ కూడా సైకలాజికల్ హెల్త్ డిస్టర్బ్ అయిన ప్రతిసారి అది ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది మ్యామ్. 200%. అది ఫుడ్ అవ్వచ్చు, లేకుంటే కనెక్షన్స్ అవ్వచ్చు, బాండింగ్ అవ్వచ్చు, ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఇవాళ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చారో ప్రేక్షకుల్లో, మా అందరిలో, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ సుధీర్ గారు. ఎందుకంటే ఇవన్నీ అన్కాన్షియస్గా జరిగిపోతున్న తప్పులు కొన్ని, బ్లేటెంట్గా జరుగుతున్నవి కొన్ని. కాబట్టి మనం జస్టిఫై చేసుకుంటూ పోయి మళ్ళీ మనం అటువంటి మనలాంటి ఇండివిజువల్, అంటే మనం ఏ లోట్ల పాటలతో పెరిగామో అటువంటి వాళ్ళనే ప్రపంచం మీదకి మళ్ళీ పంపిస్తూ ఆ సైకిల్ని బ్రేక్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ఈ తరంలో మీలాంటి ఎక్స్పర్ట్స్ వల్ల అవేర్నెస్ చాలా పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాల్టి ఈ టాపిక్స్ అన్నీ చూసి చాలామంది బెనిఫిట్ అయింటారని. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీరు మళ్ళీ తప్పకుండా సాక్షి లైఫ్ స్టూడియోస్కి రావాలి. సాక్షి హోమ్ సెగ్మెంట్లో పేరెంటింగ్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మ్యామ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.